ఓకే రమ్యారావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అంటారు ప్రయత్నం చేశారు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉందా? ఇవాళ ఒక ప్రధాన పత్రిక రాసింది ఏంటంటే 6 ఎమ్మెల్యేలని తీసుకొస్తాం, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడిగినట్టుగా, వాస్తవమేనా? వాస్తవమేనా అంటే ఇప్పుడు మీ సంస్థ ఇట్లా పెద్దదో అది ప్రింట్ మీడియా కూడా అంత పెద్దది. వారు సీనియర్ జర్నలిస్ట్ నుంచి చైర్మన్ వరకు ఎదిగిన వారు వేమూరు రాధాకృష్ణ గారు. ఏ సోర్సు లేకుండా ఏదో ఒక సెంటెన్స్ కాదు, బ్యానర్ ఐటమ్ పెట్టి ఈ రోజు 2 days బ్యానర్ ఐటమ్ లాగా వచ్చింది అంటే అది ఉట్టిగా ఏది లేకుండా ఆ మాత్రం తెలియకుండా కుట్ర ఎట్లయితుందండి? మరి నేను కాంగ్రెస్ లో చేరను అని చెప్పమనండి, నేను చేరను అని చెప్పాలి. అఫీషియల్ గా పెట్టింది కదా ఫేక్ అని. ఆ ఫేక్ అని పెట్టిన న్యూస్ ఇంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కవితక్క, రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి కవితక్క, మరి ఆ ఫేక్ న్యూస్ పెట్టిన వాళ్ళకి దావా వేయండి, కేసు వేయండి. ఎందుకు ఇస్తలేరు? లీకులు ఇచ్చేది వీళ్ళే, ఫేక్ అని పెట్టించేది వీళ్ళే కదా. వేస్తారు కావచ్చు. మనకు కురువా విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత ప్రస్తుతం జాయిన్ అయ్యారు.